సంవత్సరం 2026 సంవత్సరంలో 4 ప్రాంతాల్లో మనం రథయాత్ర మహోత్సవం జరుపుకుంటున్నాం. 16వ తేదీ జూలై 16 చీరాల పట్టణంలో, 18 బావపురి క్షేత్రం అంటే బాపట్ల పట్టణంలో, అలాగే 20వ తేదీ పొన్నూరు, అది కూడా క్షేత్రమే. ఎందుకంటే రెండో ప్రసిద్ధమైనటువంటి భావనారాయణ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం. సో పొన్నూరు క్షేత్రంలో 20వ తేదీ, 24వ తేదీ మచిలీపట్నం, అది కూడా క్షేత్రమే, సాక్షాత్తు పాండురంగుడు వెలిసినటువంటి క్షేత్రం. సో ఈ 4 ప్రదేశాల్లో మనం రథయాత్ర మహోత్సవం జరుపుకుంటాం చీరాల ఆధ్వర్యంలో. సో ఈ రథయాత్రకు అందరూ కూడా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మనవి. రథేచ రామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. రథారూఢుడైనటువంటి జగన్నాథుడిని వామరూపం అంటే ఆయన ఏ విధంగా అయితే వామనుడు మరుగుజ్జు రూపంలో ఆయన అవతరించారు, అలాగే జగన్నాథుడు తన యొక్క అవయవాలన్నీ కూడా కుదించిపోయి మహాభావ ప్రకాశంలో ఉన్నటువంటి స్వరూపాన్ని దర్శింపజేసేటువంటి రూపం. మహాభావం అంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, అంటే సచ్చిత్ ఆనంద స్వరూపుడు, సమస్త ఆనందానికి మూలాధారుడైనటువంటి వాడు జగన్నాథుడు. అటువంటి జగన్నాథుడే, ఆ కృష్ణుడే చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అంటే అదే జగన్నాథ స్వరూపుడు. అందుకే జగన్నాథుడి యొక్క చిరుమందహాసం ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. కళ్ళు పెద్దగా ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి నవ్వు, ఆనందం. సో భగవంతుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అని మనం ఆయన ఆనంద స్వరూపాన్ని దర్శించుకోవాలంటే అదే జగన్నాథ స్వరూపం. ఎవరైతే జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారో, రథోత్సవం కావాల్సినటువంటి ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నారో, దానికి సహకరిస్తున్నారో, వారికి జగన్నాథుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. ఇది ఒక గొప్ప అవకాశం అందరికీ కూడా ఈ సేవలో పాల్గొనడానికి. ఎందుకంటే భగవంతుడు ఎంతో దయతో ఆయన అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు, ఆయన అనుగ్రహాన్ని అందరికీ పంచేటటువంటి ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి కృషి చేసేటటువంటి భక్తులకు కూడా ఇంకా విశేషమైనటువంటి అనుగ్రహం ఉంది జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహం. అంటే ఆయన అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. సో ఆ అనుగ్రహాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తున్నారు. సో పొన్నూరులో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ ఎవరు? వక్రేశ్వర్ పండిత్ ప్రభు, భగవదాశ్రయ ప్రభు, బాపట్లలో మణిమంజరి మాతాజీ, మచిలీపట్నంలో శ్రీహరి ప్రభు, నందగోపాల్ ఆనంద్ దాస్ ప్రభు, మిగతా భక్తులందరూ, అలాగే చీరాల్లో కనబడుతుంది. సో అందరూ కలిసి చాలా వైభవంగా జగన్నాథ స్వామి యొక్క రథోత్సవంలో కావాల్సినటువంటి సేవలు మనం దృఢ సంకల్పంతో చేస్తున్నాం. ఈ జగన్నాథ స్వామి చాలా విశేషమైనటువంటి అనుభవం. పురి క్షేత్రానికి వెళ్తే రథాన్ని తాకడానికి కూడా అవకాశం ఉంటుంది. లక్షల సంఖ్యలో ఉంటారు భక్తులు అక్కడ. రథాన్ని లాగడానికి, కేవలం రథం లాగడానికి అవకాశం దొరకకపోయినా సరే పర్వాలేదు, అయినప్పటికీ రథారూఢుడైనటువంటి జగన్నాథ దర్శనం చేసుకుంటే చాలా మా జన్మపునీతమైనటువంటి అవకాశం అని చెప్పేసి పూరి క్షేత్రానికి వస్తారు లక్షల సంఖ్యలో. కానీ ఆ జగన్నాథుడి యొక్క కృపని మనందరికీ అందించేటటువంటి అనుగ్రహాన్ని ప్రభుపాదుల ద్వారా మనకు లభించింది ఈరోజు ఇస్కాన్ సంస్థ ద్వారా. సో ప్రభుపాదుల వారు విశ్వవ్యాప్తంగా జగన్నాథుడు కేవలం పురికి మాత్రమే నాథుడు కాదు, మొత్తం జగత్తుకంతా నాథుడు జగన్నాథుడు అని చెప్పేసి ఆ జగన్నాథుని మొత్తం విశ్వానికంతా కూడా పరిచయం చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. సో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనుయాయులు కూడా అదే విధంగా భగవంతుడి యొక్క విశేషమైనటువంటి లీలల్ని అంతా ప్రచారం చేస్తున్నారు. సో అదే భాగంలో మనం కూడా చిన్నగా ఏర్పాటు చేసుకుంటాం, 4 చోట్ల చేస్తున్నాం. సో ఇది మనకు అదృష్టంగా భావించాలి, ఒక వరంగా భావించాలి. ఎన్నో కోట్ల జన్మల అశ్వమేధ యాగాలు చేసిన, ఎన్నో కోట్ల జన్మలు తపస్సు చేసిన దక్కనటువంటి ఫలితం కేవలం జగన్నాథ స్వామి యొక్క రథాన్ని దర్శించుకున్నంత మాత్రం చేత, జగన్నాథ రథాన్ని లాగినంత మాత్రం చేత, జగన్నాథుడి ఎదుట
ఆనంద పారవశ్యంతో సంకీర్తన చేసినంత మాత్రం చేత, జగన్నాథ్ యొక్క ప్రసాదం స్వీకరించినంత మాత్రం చేత అందరికీ కోట్ల కోట్లు కోట్లు జన్మలు చేసుకున్నటువంటి ఆ పుణ్య ఫలితం దక్కుతుంది. సో దయచేసి అవకాశాన్ని సాధారణంగా తీసుకోకండి. ఇది మన జన్మలో ఎన్ని పనులు చేసినా ఆ పనులన్నీ ఒక దగ్గరికి మనం ఎన్నో పుణ్యాలు చేసుకోవచ్చు ఈ జన్మలో. ఆ పుణ్యాలన్నింటినీ ఒక వైపు పెట్టినా కానీ జగన్నాథ స్వామి రథయాత్రాన్ని లాగడం అనేటువంటి ఆ ఆధ్యాత్మిక సుకృతి ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి పుణ్యంతో మనం పోల్చండి. ఆ సుకృతి, ఆధ్యాత్మిక సుకృతి సర్వసాధారణమైనటువంటి కాదు. ఎన్నెన్నో జన్మలు చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన జరిగి మనకి జగన్నాథుడు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. ఆయన అనుగ్రహాన్ని ఇవ్వడం కోసం మాత్రమే, ఆయన యొక్క దయని ఈ జీవుని మీద చూపించడం కోసమే ఆయన రథం ఎక్కబోతున్నారు. ఎందుకంటే అందరూ ఆలయానికి రాలేరు. ఆలయానికి రమ్మంటే ఎన్నో కారణాలు చెప్తారు, మేము బిజీగా ఉన్నాం, అదే మేము. కానీ జగన్నాథుడు ఏం చేస్తున్నాడు, ఎంతో దయతో మీరు ఆలయాలు రాలేకపోతున్నారా, సో నేనే మీకు దర్శనం ఇస్తాను పదండి అని చెప్పేసి ఆయన రథం ఎక్కి ఆయన అనుగ్రహాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. సో అంత రథం మీద ఉన్నటువంటి స్వామి అంత విశేషంగా ఉంటారు రోజు రథయాత్ర రోజు. సో అనుగ్రహాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు అనుగ్రహాన్ని స్వీకరించడం మనం ఏం చేయాలి, పాత్రత వహించాలి. అది కూడా చేయకపోతే మందభాగ్యం అంటారు. అంటే భాగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసిన భాగ్యాన్ని స్వీకరించేటటువంటి యోగ్యత, అర్హత లేనప్పుడు వాళ్ళని మందభాగ్యం అంటారు. సో అందుకే ఈ అదృష్టాన్ని, ఈ అవకాశాన్ని ధన్యంగా స్వీకరిస్తూ దీంట్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. జయ జగన్నాథ బలదేవ్ సుభద్రామానికి, జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ్కి, జయ శ్రీల ప్రభుపాద్కి, అనంత కోటి వైష్ణవ బృందికి, మితాయి గౌర ప్రేమానంద.